ఇప్పుడున్న జనరేషన్లో 100%, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో 100% కూడా కాదు, 1000% ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కంపల్సరీ తీసుకోవాలి ఎక్స్పర్ట్స్ చేత. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేకుండా మనం అసలు మీరు మ్యారేజ్కి వెళ్ళొద్దని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేకుండా మీరు మ్యారేజ్కి వెళ్ళకండి. ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పెళ్లి తర్వాత ఏమి ఇబ్బందులు ఎదురవుతాయి, వీళ్ళు కలిసి జీవించగలుగుతారా జీవించలేరా, వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లుంది, వీళ్ళని ఎట్లా సెట్ చేయాలా, ఏ రకంగా సెట్ చేయాలా, బంగారం ఎక్కడ పెట్టాలా, పిల్లలు పుడితే ఏం చేయాలి, ఇట్లాంటి కొన్ని వందల క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళ హ్యాబిట్స్ ఏమున్నాయి, వాళ్ళు మార్చుకుంటారా మార్చుకోరా, పెళ్లి తర్వాత అమ్మాయి అబ్బాయి తల్లి దగ్గర ఎక్కడ ఉండాలా, వాళ్ళ కాపురం ఎక్కడ పెట్టాలా, ఇట్లాంటివన్నీ మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది లేకుండా ఈ జనరేషన్లో పెళ్లి చేసుకోవద్దు అనేది 100% చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఏంటంటే నేను పర్సనల్గా ఒక 100 వరకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేసి పెళ్లిళ్ళు చేసినాము. దాంట్లో 100% సక్సెస్ అయినాయి. ఓకే, ఒక్క దగ్గర కూడా మనకు ఇబ్బంది లేదు. ఎందుకు లేదు అంటే ఏంటంటే పెళ్లి తర్వాత అయ్యే ఇబ్బందులు ఏమేమి ఉంటాయో అవన్నీ మనం పెళ్లికి ముందే సాల్వ్ చేసేస్తున్నాం. ఎప్పుడైతే పెళ్లి తర్వాత అయ్యే ఇబ్బందులన్నీ పెళ్లికి ముందే సాల్వ్ చేస్తున్నామో ఆ పెళ్లి సెట్ అవుతుందా వీళ్ళకి సెట్ కాదా ఏం జరుగుతుంది అనేది మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మనం చెప్తున్నాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ పెళ్లి సెట్ అవుతుంది లేకపోతే సెట్ కాదు, ఎందుకు సెట్ కాదు, నువ్వు సెట్ కావాలంటే ఏం మార్చుకోవాలి, ఈ పెళ్లిలో ఏమున్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి అనేది మనం చెప్తున్నాం. చెప్పడంతో వాళ్ళు రీథింకింగ్ చేసుకుంటున్నారు. ఓహో ఈ పెళ్లి చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఓహో నేను ఇట్లా చేంజ్ కావాలన్నా, చేసుకోకపోతే నాకు అవసరం లేదు కదా నేను చేంజ్ గాను, ఇట్లాంటివన్నీ మనం వాళ్ళకి బిఫోర్ మ్యారేజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి అవి సక్సెస్ అవుతుంది. చాలా మంది మన దగ్గర పెళ్లిళ్ళలో ఏంటంటే అందం ఉందా, ఆస్తి ఉందా, సంపాదన ఉందా, ఇవి చూస్తున్నారు. అబ్బాయి అమెరికాలో ఉన్నాడా, లండన్లో ఉన్నాడా, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నాడా, లేకపోతే అమ్మాయి ఏడుంది, ఏం చదివిండు. చదువులతో ప్రవర్తన రాదు ఎప్పుడు, చదువులతో గుణాలు రావు ఎప్పుడు. ఓకే, చదువులతో రాదు గుణాలు, వాడి జీవితంలో ఏం ఎక్స్పీరియన్స్ ఉన్న దాన్ని బట్టి ఒక గుణం తయారవుతుంది. ఇప్పుడు పీజీ చేసిన వాళ్ళందరూ, పీజీ చదివిన వాళ్ళందరూ కనుక మంచి గుణవంతులు అయితే మరి పీజీ చేసిన ప్రతి ఒక్కరు గుణవంతులు అయితే గొడవలు ఎక్కడ. ఇంకా ఇప్పుడు నువ్వు ఐఎస్ చదువుకుంటే వాడు మంచి తెలివిగల్లోడో లేకపోతే మంచి గుణవంతుడు అయితే అదే క్వాలిఫికేషన్ అయితే ఇంకా గొడవలు ఎక్కడ. ఇంకా అందరు పీజీ చేస్తున్నారు కదా, వీళ్ళు ఎక్కడ అందరు మంచోళ్ళే కదా, ఇంకా గొడవలు ఎక్కడి.